హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు ఓటెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మామూలుగా ఫ్లిప్కార్ట్లో అమెజాన్లోకి వెళ్ళి ఒక 15,000 రూపాయల మంచి సౌండ్ బార్ అని కొడితే బేసిక్గా వస్తుంది, చాలా వస్తున్నాయి. బట్ అక్కడ మన కళ్ళకి చాలా పెద్ద నెంబర్ కనిపిస్తుంది, గో సరౌండ్ 1008 Pro అని. ఆ నెంబర్ చూడగానే మనం ఏదో 1000 వాట్స్ అనుకుంటాం. యాక్చువల్గా అది ఏం 1000 వాట్స్ కాదు, ఇది 680 వాట్స్తో వస్తుంది. దాని అయితే నేను తెప్పించాను. ఎప్పుడు మనకి 14,000 రూపాయలకి అవైలబుల్గా ఉంటుంది. సేల్ వస్తే 11,000-12,000 రూపాయలకు కూడా వస్తుంది. అసలు ఈ ప్రైస్ రేంజ్లో దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. ఇది 5.2 ఛానల్ సౌండ్ బార్ అనమాట. దీని యొక్క తరోగా టెస్ట్ చేసాం మేము. మూవీ ఎక్స్పీరియన్స్, మ్యూజిక్ ఎక్స్పీరియన్స్, బేస్ ఎలా ఉంది, ట్రెబుల్స్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ తరోగా టెస్ట్ చేసి అన్నిటితో కంపేర్ చేసాక నేను వీడియో చేసిన. 100% ఈ వీడియోని కన్సిడర్ చేసి మీరు దీన్ని కొనాలా వద్దని ఒక డెసిషన్ అయితే తీసుకోవచ్చు. అండ్ బిఫోర్ దట్, చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి మంచి మంచి వీడియోస్ తెచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అది మాత్రం మర్చిపోవద్దు. ఇక ఫస్ట్ ఈ బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే, బాక్స్ చూడడానికి అయితే మనకి ఇలా ఉంటుంది. బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే 2 సబూఫర్లు అయితే ఇచ్చారు, 2 శాటిలైట్ స్పీకర్స్ ఉంటాయి, ఒక సౌండ్ బార్ ఉంటుంది, అండ్ ఒక రిమోట్ కూడా ప్రొవైడ్ చేశారు, అండ్ యూజర్ మాన్యువల్ అండ్ ఆక్స్ కేబుల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. దట్స్ ఇట్. బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే డిజైన్ అనమాట. డిజైన్ మీద వీళ్ళు చాలా అంటే చాలా ఫోకస్ చేశారు. సో మీరు చూడొచ్చు, చాలా యూనిక్ డిజైన్. సౌండ్ బార్స్లో ఇంత యూనిక్ డిజైన్ యూజువల్గా మనం చూడం. వీళ్ళు ఎక్కువ ఫోకస్ అనేది డిజైన్ మీద పెట్టారు. మీరు సబూఫర్ దగ్గర ఇక్కడ చూడండి, మీరు గో బ్రాండింగ్ అండ్ ఇదంతా కూడా మీకు అంటే మార్షల్ స్పీకర్స్ ఉంటాయి కదా, దట్ టైప్ ఆఫ్ ఫీలింగ్ వచ్చేలా వీళ్ళైతే క్రియేట్ చేశారనమాట. డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టు బి ఫ్రాంక్ నాకు చాలా బాగా నచ్చింది. చాలా యూనిక్ డిజైన్, ఎక్కడ నాకు ఇష్యూ లేదు. అండ్ ఫ్రంట్ ఇదంతా కూడా మనకి ఫ్యాబ్రిక్ అనమాట. సో చూడడానికి మనకి మెటల్ లాగా ఉన్న ఇది ఫ్యాబ్రిక్ ఫినిష్ తోటే వస్తుంది. అండ్ మిడిల్లో మనకి సౌండ్ బార్లు ఇక్కడ ఎల్ఈడి డిస్ప్లే అయితే ఉంటుంది. డిస్ప్లే కాస్త బెటర్ ఇవ్వాల్సింది. అంటే డిస్ప్లే ఇచ్చారు బికాస్ ఆఫ్ దిస్ ఫ్యాబ్రిక్. ఇదేదో నార్మల్ ఫ్యాబ్రిక్ లాగా ఉండదు, వైర్లు అల్లినట్టు ఉంటుంది. సో దట్ మనకి డిస్ప్లే విజిబిలిటీ అనేది అంత బెటర్గా అనిపించలేదు నాకు. చాలా గుచ్చి చూడాలి, అప్పుడు మాత్రం కనిపిస్తుంది. అండ్ టాప్లో మనకి మెయిన్ ఇక్కడ మనకి కంట్రోల్స్ అయితే ఇచ్చారనమాట. దట్స్ ఇట్. ఇక్కడ మనకి డాల్బీ ఆడియో లోగో ఇచ్చారు, ఇక్కడ మనకి గోవో బ్రాండింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఎట్ ద సేమ్ టైం సబూఫర్స్ కూడా మీకు ఫ్రంట్ వచ్చేసి గోవో బ్రాండింగ్ తోటి సేమ్ ఫ్యాబ్రిక్ డిజైన్ ఉంటుంది. సేమ్ డిజైన్, సేమ్ గోస్ విత్ సరౌండ్ శాటిలైట్ స్పీకర్స్ కూడా. అన్నిటికి కూడా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే అన్నీ కూడా నార్మల్ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ ఇదంతా. బట్ కాకపోతే ఫినిష్ మాత్రం మీకు లెదర్ ఫినిష్ అయితే ఇచ్చారు. లెదర్ ఫ్యాబ్రిక్ పైన అంటించారన్నమాట. సో దట్ మీకు సాఫ్ట్ ఫీలింగ్ అయితే ఉంటుంది పట్టుకున్నప్పుడు. సో అదొక మంచి విషయం. ఇట్లా ప్రెస్ చేసినా సరే మీకు ఆ సాఫ్ట్నెస్ అయితే అర్థమవుతుంది. డిజైన్ బిల్డ్ క్వాలిటీ నాకు పెద్ద కాంప్రమైజెస్ కనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ బెటర్ డిజైన్, బెటర్ బిల్డ్ క్వాలిటీతో తీసుకొచ్చారు. అండ్ ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే మాత్రం మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది HDMI ARCతో వస్తుంది, ఆప్టికల్ ఉంటుంది, అండ్ ఆక్స్ ద్వారా మీరు వినొచ్చు, USB ఉంటుంది, అండ్ ఆఫ్ కోర్స్ బ్లూటూత్ ఉంటుంది. కాబట్టి త్రూ బ్లూటూత్ మీరు కనెక్ట్ చేసుకొని సాంగ్స్ అయితే వినొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ అన్ని కనెక్షన్స్ అంటే అన్ని కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే మనకి ఇందులో ఇంక్లూడ్ చేశారు. అండ్ ఇక రిమోట్ విషయానికి వస్తే రిమోట్ బిల్డ్ క్వాలిటీ కాస్త సాదా సీదాగా ఉంటుంది, కానీ బట్ కావాల్సినవి అన్నీ ఇచ్చారన్నమాట. మీకు పేర్ బటన్ ఉంటుంది, రీసెట్ ఉంటుంది, ఇన్పుట్ బటన్స్ ఉంటాయి, అండ్ ప్లే, పాజ్, నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి బటన్స్ ఉంటాయి, వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి. అండ్ మోడ్స్ ఏవైతే ఉన్నాయో 4 మోడ్స్, మ్యూజిక్, న్యూస్, నైట్, మూవీ మోడ్స్ కూడా ఉంటాయి. మీకు నచ్చిన మోడ్ మీరు అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నుంచి స్విచ్ చేసుకోవచ్చు. అండ్ కంట్రోల్స్ విషయానికి వస్తే మాత్రం మీరు ట్రెబుల్స్, బేస్ కంట్రోల్ చేసుకోవచ్చు. అలాంగ్ విత్ సరౌండ్ శాటిలైట్ స్పీకర్స్ కూడా మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అనమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఫుల్లీ కంట్రోలబుల్. బట్ కాకపోతే ఎటువంటి సెంటర్ ఛానల్ కంట్రోల్ అనేది మీకు ఉండదు, వాయిస్ కంట్రోల్ అనేది అయితే ఉండదు, అది మాత్రం ఫిక్స్డ్ ఉంటుంది. ఇక సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకునే ముందు సౌండ్ ఫీచర్స్ అంటే మామూలు దీని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, ఇది 5.2 సౌండ్ బార్ అంటే ఏం లేదు, మీకు 2 సబూఫర్స్ వస్తాయి, టోటల్ 5 ఛానల్. సో మీకు ఏదైతే సౌండ్ బార్ ఉందో సౌండ్ బార్లో 3 ఛానల్స్ ఉంటాయి, సెంటర్స్, ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, అండ్ సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్ మీకు ఇవి అయితే ఉంటాయి. అండ్ 2 సబూఫర్స్ కాబట్టి 5.2 ఛానల్తో వస్తుంది. అవుట్పుట్ విషయానికి వస్తే మాత్రం 680 వాట్స్ అనమాట, విచ్ ఇస్ వెరీ హై. నార్మల్గా 680 వాట్స్ అంటే వెరీ వెరీ హై. నేను మీకు వాల్యూమ్ గురించి చెప్పినప్పుడు చెప్తాను. చిన్న రూమ్స్కో, చిన్న బెడ్రూమ్స్కో, లేకపోతే చిన్న హాల్స్కో దిస్ ఇస్ నాట్ గుడ్. ఖచ్చితంగా ఇది మీకు దానికోసం కాదు, ఎక్కువ అవుట్పుట్ కాబట్టి దాన్ని బట్టి తీసుకోండి. డాల్బీ ఆడియో సపోర్ట్తో వస్తుంది. అంటే మీకు ఇది 5.2 కాబట్టి డాల్బీ డిజిటల్ ప్లస్ అయితే వస్తుంది అనమాట. ఆరామ్స్ మీరు 5.1 కంటెంట్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ సబూఫర్స్ విషయానికి వస్తే మాత్రం 2 6.5 ఇంచెస్ సబూఫర్స్ అయితే యూజ్ చేశారు. గ్యాస్ వీడియో మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోవద్దు. ఒకవేళ మీరు ఇలాంటి సౌండ్ బార్సే కాదు, చాలా సౌండ్ బార్స్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయి. చాలా టీవీస్, ల్యాప్టాప్స్ ఇలాంటివన్నీ కూడా ఆఫర్స్ వచ్చినప్పుడు మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ ఉంటుంది, TRT ప్రీమియం డీల్స్ అని. ఆ డీల్స్ ఛానల్లో ఆల్రెడీ 1,00,000కు పైగా మెంబర్స్ అయితే జాయిన్ అయి ఉన్నారు. చాలామంది డైలీ మేము పోస్ట్ చేసే అమెజాన్లో ప్రైస్ ఎర్రర్స్ వస్తుంటాయి, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో. అలాంటప్పుడు పోస్ట్ చేస్తే మీరు తక్కువ ప్రైస్ కొనుక్కోవచ్చు. అండ్ ఏమేమి బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి, ఏం డీల్స్ ఈరోజు తక్కువకి వస్తున్నాయి అనేది ఎవ్రీడే అప్డేట్స్ అనేది మన డీల్ ఛానల్లో ఇస్తాం. ఇప్పటివరకు మన డీల్ ఛానల్లో జాయిన్ అయిపోతే ఫస్ట్ లింక్ ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ డిస్క్రిప్షన్లో, అండ్ ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేస్తాను. డీల్ ఛానల్లో జాయిన్ అయి ఉండండి, మంచి డీల్స్ అనేది మీరు అక్కడ నుంచి లూట్ చేసుకోవచ్చు. ఇక ఇవన్నీ కాదన్నా మాకు సౌండ్ క్వాలిటీ గురించి చెప్పంటే మాత్రం ఫస్ట్ మీరు శాంపిల్స్ వినండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం.
Yeah, we can make it ugly, but we don't communicate, mama. So where you at now? It's not the first time that I blacked out. Let's bring it back, yo. సో విన్నారు కదా, మీ ఫీలింగ్ కింద రాయండి. ఇక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ వాల్యూమ్ వెరీ వెరీ హై. ఖచ్చితంగా వెరీ బిగ్ సైజ్ హాల్స్ కూడా మీకు వాల్యూమ్ అనేది సఫిషియెంట్గా ఉంటుంది. నాకు ఎక్కడ వాల్యూమ్లో ఇష్యూ లేదు. బికాస్ ఆఫ్ దట్ 680 వాట్ మంచి వాల్యూమ్ అయితే వస్తుంది. అండ్ ఇక బేస్ విషయానికి వస్తే మాత్రం వెరీ 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 హై బేస్, చాలా అంటే చాలా ఎక్కువ బేస్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ అదే ఇందులో వన్ ఆఫ్ ది మేజర్ కాన్ అది. సో టూ మచ్ బేస్ అయితే ఉంటుంది. మనకి కావాల్సిన దానికి మించి ఎక్కువ బేస్ ఉంటుంది. ఇంట్లో వస్తువులన్నీ అదురుతుంటాయి. ఇప్పుడు మేము ఇక్కడ టెస్ట్ చేస్తున్నాం 400 స్క్వేర్ ఫీట్ 500 స్క్వేర్ ఫీట్ ఉండే ఈ రూమ్లో బేస్ అనేది ఓవర్ అయిపోయి సీలింగ్ అదిరిపోవడం ఇట్లాంటిది అవుతుంది. సో కాస్త బేస్ అనేది ఓవర్ అనిపించింది. అండ్ దట్టు మనకి బేస్ కంట్రోల్ ఇచ్చారు కదా ఇందులో. నేనేం చేశానంటే -5 పెట్టాను. ఏదైతే బేస్ కంట్రోల్ ఉందో ప్లస్ పక్కన పెడితే 0 పక్కన పెడితే -5 బేస్ అంతా తగ్గించినా సరే స్టిల్ ఓవర్ బేస్ అయితే ఉందన్నమాట. బికాస్ ఆఫ్ దట్ ఓవర్ బేస్ ఆడియో ఎక్స్పీరియన్స్ చాలా చిరాగ్గా ఉంటుందన్నమాట. సో మరి ఎక్కువ వైబ్రేట్ అవ్వడం, దానివల్ల బేస్ ఎక్కువ వచ్చి వైబ్రేట్ అవుతుంది కానీ వాల్యూమ్ తగ్గించుకుంటే ఆ ఎక్స్పీరియన్స్ బాగుంది. అంటే మిడ్స్ వోకల్స్ తగ్గిపోతాయి బికాస్ ఆఫ్ బేస్ వల్ల మనం తగ్గించుకుంటే. సో ఇది ఒకటి నాకు ఎనాయింగ్ అనిపించింది. లేదా ఆప్టిమైజేషన్ అడ్జస్ట్ చేసి బేస్ని ఇంకాస్త తగ్గించుకునే ఆప్షన్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది. అండ్ ఏదైతే ఎక్కువ బేస్ వచ్చినప్పుడు, అంటే ఎక్కువ వాల్యూమ్లో బేస్ వచ్చినప్పుడు కంప్రెషన్ అబ్జర్వ్ చేశాను నేను. సో ప్రాపర్గా రిలీజ్ అవ్వట్లేదు. అంటే ఒక బీట్ అవ్వగానే ఇమీడియట్గా రిలీజ్ అయితేనే మనకి క్లమ్జీనెస్ రాదు బేస్లో నేను కంప్రెషన్ అబ్జర్వ్ చేశాను. కాస్త లిటిల్ బిట్ క్లమ్జీ బేస్ అయితే ఉంటుంది, క్లారిటీ ఉండదు బేస్లో. హయ్యర్ వాల్యూమ్స్లో, లో వాల్యూమ్లో బేస్ సాలిడ్గానే వస్తుంది, బెటర్గానే వస్తుంది. బట్ స్టిల్ వెరీ వెరీ హై బేస్. నార్మల్ ఆడియో లవర్స్ అయితే మీరు కొనకండి. మీకు బేస్ అంటే పిచ్చి, మాకు అదిరితే కూడా మేము ఎంజాయ్ చేస్తాం, సౌండ్ క్లారిటీ మాకు పెద్ద మ్యాటర్ లేదనుకున్నప్పుడు దెన్ ఇట్స్ ఓకే. ఓవర్ బేస్ అయితే ఉంటుంది. ట్రెబుల్స్ విషయానికి వస్తే మాత్రం బ్యాలెన్స్ ట్రెబుల్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ ప్లస్లోకి వెళ్ళిపోయినా సరే మీకు లిటిల్ బిట్ ఎక్స్ట్రా యాడెడ్ ట్రెబుల్స్ వస్తాయి కానీ మరి మీకు ఓవర్ ట్రెబుల్స్ అనేది అయితే ఉండదు. బ్యాలెన్స్డ్ ఉంది. నాకు ఎక్కడ ట్రెబుల్స్లో ఇష్యూ లేదు. వోకల్స్ విషయానికి వస్తే మాత్రం వెరీ సాలిడ్. ఎస్, ఇదొక మంచి విషయం. వోకల్స్ చాలా సాలిడ్గా ఉన్నాయి. అంటే మీకు మరి థిన్ వోకల్స్ ఉండవు అనమాట. ట్రెబులిష్గా, అంటే ట్రెబుల్స్ ఎక్కువ వస్తున్నట్టుగా వాయిస్లో కాకుండా ప్రాపర్ వాయిస్ ఎలా అయితే ఉంటుందో ఆ వాయిస్ సాలిడ్ వాయిస్ అయితే వస్తుంది వోకల్స్లో. నాకు ఎక్కడ ఇష్యూ లేదు. అండ్ మిడ్స్ విషయానికి వస్తే మాత్రం లైక్ మిడ్స్ అంటే ఏంటి, ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజిక్, లేకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేటప్పుడు, లేకపోతే సాంగ్స్ వచ్చేటప్పుడు, డ్రమ్స్, ఇవన్నీ ఇందులో చాలా మిస్ అయిపోయాను. అంటే బేస్ వస్తుంది, దమ్మ గుద్దేస్తుంది, లోవర్ బేస్ వస్తుంది, ఇల్లంతా అదురుతుంది. సో అంత బాగుంటుంది. బట్ ఏదైతే డ్రమ్స్ ఉన్నాయో ఆ డ్రమ్స్ ప్రాపర్గా వినిపించాలి. ఎవ్రీ టైం బేస్ ఒకటి ఇంపార్టెంట్ కదా. ఆ మిడ్స్ తోడైనప్పుడే ఆడియో ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఒకటి బేస్ ఉంటుంది, రెండోది వోకల్స్ ఉంటుంది. బట్ మధ్యలో మిడ్స్ అనేది సప్రెస్ అయిపోయినాయి. బికాస్ ఆఫ్ దట్ నాకు ఆడియో ఎక్స్పీరియన్స్ అంత టాప్ లెవెల్ అనిపించలేదు. మిడ్స్ అనేది బిలో యావరేజ్. నన్ను అడిగితే మిడ్స్ అనేది బిలో యావరేజ్ ఉన్నాయని చెప్తాను, సింపుల్గా చెప్పాలంటే. అండ్ ఆ తర్వాత సినిమాటిక్ ఎఫెక్ట్ విషయానికి వస్తే మాత్రం సరౌండ్ శాటిలైట్ స్పీకర్స్ అయితే ఇచ్చారు కదా. ఇవి న్యాచురల్గా మనకి రిమోట్లో +5 -5 అనేది ఉంది కదా సరౌండ్. మీరు యావరేజ్గా 0లో పెట్టుకుంటే మీకు వీటి ఇంపాక్ట్ ఏం లేదు. మీరు కంపల్సరీ మీకు సరౌండ్ స్పీకర్స్లో సౌండ్ వస్తుంది, అది మాకు వినిపించాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ +5 పెట్టుకోవాలి. అదర్వైజ్ మీకు ఆ ఫీలింగ్ అయితే రాదు. ట్రూ సరౌండ్ ఎఫెక్ట్ వస్తుంది. అంటే ట్రూ 5.1 ఇది ఖచ్చితంగా మీకు సరౌండ్స్లో రావాల్సిన సౌండ్సే సరౌండ్స్లో వస్తున్నాయి, బాగానే వస్తున్నాయి. బట్ ఆ ఎఫెక్ట్, అంటే ఆ సౌండ్ ఎక్కువ రావాలి ఇందులో వచ్చి. మేబీ ఇందులో యూజ్ చేసిన స్పీకర్ వాటేజ్ తక్కువ ఉందేమో కానీ దీటి నుంచి వచ్చే సౌండ్ చాలా తక్కువ ఉంది. మేము +5 పెట్టుకున్నప్పుడు ఓకే, పర్లేదు, డీసెంట్ ఎనఫ్. అంటే నార్మల్గా వేరే సౌండ్ బార్స్లో ఏం చేంజ్ అయిపోతే ఎలా అయితే వస్తుందో అలా మీకు ఇందులో అయితే వస్తుంది అనమాట. కాస్త సరౌండ్స్ కాస్త ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది. బట్ ట్రూ 5.1 మీకు ఏ సౌండ్ రావాలో అదే వస్తుంది. వోకల్స్ రావడం ఇట్లాంటి పిచ్చి థింగ్స్ అయితే ఇందులో అయితే జరగట్లేదు, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ ఇక దీన్ని తీసుకోవచ్చు అని అడిగితే మాత్రం కాన్స్ విషయానికి వస్తే ఒకటేంటంటే మనకి ఇది వైర్లెస్ కాదు. 14,000 రూపాయలు మనం పెడుతున్నాం, వైర్లెస్ ప్రొవైడ్ చేయాల్సి. వీళ్ళు ఏదైతే 680 వాట్స్ ఇచ్చారో దానికంటే కూడా కాస్త వాటేజ్ తగ్గిపోయి నాకు వైర్లెస్ ఇవ్వాలి. ఎందుకంటే మీకు చెప్పడం మర్చిపోయాను నేను, ఏదైతే ఈ శాటిలైట్ స్పీకర్స్ ఉన్నాయో వీటి వైర్ లెంత్ ఒక 10 ఫీటే ఉంటుంది. మన ఇంట్లో యూజువల్గా టీవీ యూనిట్ ఇక్కడ పెడితే టీవీ ఏడు ఉందనుకోండి, ఫర్ సపోజ్ టీవీ ఏడు ఉంది, టీవీని ఈ సరౌండ్ స్పీకర్ ఇక్కడ పెట్టాలన్నప్పుడు ఇట్లా స్ట్రైట్గా ఇంట్లోంచి ఇలా తీస్తామా, అలా కాదు కదా. వాళ్ళ నుంచి ఇలా వెళ్ళి ఇలా ఎల్ షేప్లోనే తీసేది. అలా రావాలంటే ఈ వైర్ సరిపోదు. ఇది పేరుకే సరౌండ్ స్పీకర్, బట్ ప్రాపర్గా యూజ్ చేయాలంటే వీళ్ళు ఇచ్చిందేమో 680 వాట్స్. 680 వాట్స్ పెట్టాలంటే ఎంత పెద్ద రూమ్ అయి ఉండాలి. అంత పెద్ద రూమ్కేమో షార్ట్ లెంత్ వైర్ ఇచ్చారు. చిన్న రూమ్లో ఇది పెట్టారనుకోండి దేనికి పనికిరాదు, శుద్ధ వేస్ట్, శుద్ధ దండగా. ఇది నిన్ను గొండం అంతా దారుణమైన థింగ్ లేదు. సో వీళ్ళు
మోర్ ఎవర్ ఆన్ పేపర్ చూపించుకొని అమ్ముకోవడానికి పెట్టిన ఫోకస్ నాకు ప్రాక్టికల్గా ఈ ప్రోడక్ట్లో కనిపించలేదు. వైర్ లెంత్ పెంచాల్సింది అండ్ వైర్లెస్ అట్లీస్ట్ సరౌండ్ శాటిలైట్స్ ఈ రెండింటిని కనెక్ట్ చేసుకొని ఏదైనా అక్కడ ఒక వైర్ ఇచ్చుకుంటే అట్లీస్ట్ ఇలా వైర్స్ వెళ్ళాల్సిన అవసరం ఉండదు. వెనకాల పవర్ ఇచ్చుకొని ఈ రెండింటిని కనెక్ట్ చేసుకుంటాం. అట్లీస్ట్ అదన్నా ప్రొవైడ్ చేయాల్సింది. సబ్-వూఫర్ వైర్లెస్ ఇవ్వకపోయినా పర్లేదు. అండ్ సబ్-వూఫర్ వైర్ లెంత్ కూడా నాకు చాలా తక్కువ అనిపించింది. చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు సెటప్ చేసి మేము యూజ్ చేయడం అనేది. అండ్ ఈ రెండు ప్రాబ్లమ్స్. ఇంకోటి అనేది ఇందులో ఒక బేస్ తప్పితే మిగతాదంతా నాకు ఆడియో క్వాలిటీ అంత బెటర్ అనిపించలేదు. దట్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ కాన్. మిడ్స్ కానీ లేకపోతే నార్మల్గా ఓవరాల్ ఆడియో ఎక్స్పీరియన్స్ కానీ సరౌండ్ కానీ ఇవన్నీ నాకు పెద్దగా అనిపించలేదు. బట్ బేస్ మాత్రం దండిగా ఉంది. మాకు బేస్ ఒక్కటి వస్తే చాలు. మేము ఇంకా ఓపెన్ ఏరియాలో పెట్టుకుంటే ఓకే, కానీ ఇళ్ళలో పెట్టుకున్నప్పుడు ఆ బేస్ తట్టుకోలేము. నేనే తట్టుకోలేదు. సో అదైతే చూసుకోండి. నన్ను అడిగితే అన్న మీ ఇంట్లో బ్రదర్గా మా ఇంట్లో బ్రదర్గా ఒక సజెషన్ ఇవ్వంటే మాత్రం, నా ఇంట్లో బ్రదర్ అనుకుంటే నేను 14,000 రూపాయలు అయినప్పటికీ రేపు 12,000కి వచ్చినప్పటికీ ఆడియో ఎక్స్పీరియన్స్ బాగాలేనప్పుడు 12,000 రూపాయలు కూడా కష్టపడి కొన్నాయే కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో దీనైతే రికమెండ్ చేయను. నేనైతే కొనుక్కున్నా ఇంట్లోకి. దీనికంటే బెటర్ అక్కడ మీకు మోటో యాంఫీ సౌండ్ ఎక్స్ వైబ్ ఉంటుంది, బోట్ 6250DA ఉంటుంది. అఫ్కోర్స్ ఒప్పుకుంటాను 6250DAలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆప్టిమైజేషన్ ఇష్యూస్ ఉన్నాయి. సేమ్ అలానే మనకి జిబ్రానిక్స్ దాంట్లో కూడా మనకి 7550లో కూడా మనకి ఆప్టిమైజేషన్ ఇష్యూస్ ఉన్నాయి. బట్ కంపేర్ టు సౌండ్ క్వాలిటీ అవే బెటర్ ఉన్నాయి. సో బెటర్ వీటన్నిటికంటే కూడా మీరు మోటర్లో యాంఫీ సౌండ్ ఎక్స్ వైబ్కి వెళ్ళిపోతే ఇంకా బెటర్ ఉంటుంది. వెరీ సూన్ మీకు బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో చేస్తాను. అప్పుడు మీకు ఒక క్లారిటీ కోసం మీరు ఒకవేళ చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, ఆ వీడియో చూడండి, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.